శ్రీదేవి గారు నమస్తే అండి. మరి వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు నిన్న. దీనికి సంబంధించి డిఐజీ గారు మాట్లాడుతూ దీని వెనక ఉన్నది సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే ఇతను ఈ విధమైన పోస్టులన్నీ పెట్టారని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు కదా. అసలు ఈ అరెస్ట్ తతంగం మీద కానీ డిఐజీ మాట్లాడిన మాటల మీద కానీ మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఒక మహిళగా? ఒక మహిళగా ఎలా రియాక్ట్ అవుతారంటే, ఇప్పుడు వీళ్ళకి పాలన చేతగాక మరి వీళ్ళ కామెంట్స్ జనాల మీద, ఫ్యామిలీల మీద కామెంట్స్ పెట్టి పిచ్చ కామెంట్స్. నిన్న పాపం డిఐజీ గారు కూడా చెప్తున్నారు, మేము ఈ కామెంట్స్ బయటికి మేమే చదవలేకపోయాము, బయటికి చెప్పడం కాదు, చదవలేక మేము తలదించుకోవాల్సి వచ్చింది. వీళ్ళని ఎట్లాంటి వాళ్ళని ఇంత తేలిగ్గా క్షమించకూడదని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒకానొక టైంలో అమరావతి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచాలని చెప్పేసి మేము కట్టుకున్న చీరల మీద, మేము పెట్టుకున్న నగల మీద, మరి లేకపోతే మేము వాడిన కారుల మీద రకరకాల అవాకులు చవాకులు పేలటంతో కాకుండా, మేము తొలిసారి ఎప్పుడైతే పాదయాత్ర మొదలుపెట్టామో ఆ పాదయాత్రలో మీరు మామూలుగా వెళ్ళి ఎంతమంది గర్భవతులుగా తిరిగి వస్తారని పిచ్చ కామెంట్లు పెట్టి మమ్మల్ని అనుక్షణం సోలాలతో పొడిసి మమ్మల్ని మహిళల్ని కించపరిస్తే, ఆ మహిళ ఉద్యమానికి దూరం అయితే కనుక ఉద్యమం అనేది అణగారిపోద్ది, పురుషుల వల్ల కాదు మహిళలు చేస్తున్నారని చెప్పేసి ఎన్నో విధాలుగా మా మీద పోస్టులు పెట్టి మమ్మల్ని ఉచ్యం నీచం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సజ్జల ఆధ్వర్యంలో నడుస్తున్న తతంగం అన్నమాట ఇవాళ. మరి సజ్జలేమో మరి ప్రభుత్వాన్ని సలహాదారుగా తీసుకుంటా, కొడుకేమో భార్గవరెడ్డి ఏమో మరి సోషల్ మీడియా కోఆర్డినేటర్గా చేసుకుంటా వాళ్ళందరూ పోస్టులు తయారు చేయించి పంపిస్తేనే మేము పెట్టామని చెప్పి ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి మరి మాట్లాడుతున్నాడు. ఇవాళ వాళ్ళు గడ్డి తినమంటారు, నువ్వు తింటావా? ఇవాళ భార్గవరెడ్డి అరెస్ట్ అయ్యాడా, నువ్వు అరెస్ట్ అయ్యావు? ముందు నిన్ను అరెస్ట్ చేసినాకనే ఆ తర్వాత వాళ్ళ పని చూస్తున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు ఏ విధంగా అయినా తప్పించుకోగలరు. నాకు భారతీయ సిమెంట్లో నాకు జాబులు ఇచ్చారు ఇంతకు ముందు, ఆ విశ్వాసంతో ఎంతకైనా దిగజారటానికి సిద్ధము అని చెప్పేసి ఏ రకంగా దిగజారావు పాపం. ఇప్పుడు వాళ్ళ ఆవిడ వచ్చి మాట్లాడుతుంది, మరి మా 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 ఆయన గారికి ఏమైనా జరిగితే నేను ఊరుకోను, అది చేస్తానంటే పాపం నిన్న డిఐజీ గారు కూడా చెబుతున్నారు, అమ్మ ముందు నిన్ను అరెస్ట్ చేస్తే పోయిద్దేమో, ముందు అసలు ఎంకరేజ్ చేస్తుంది నువ్వు. మరి ఏదైనా ఒక మగ మనిషి తప్పు చేస్తున్నప్పుడు తప్పండి వాళ్ళ మీద అట్లా మాట్లాడకూడదని ఎంతైనా పక్కకు లాగాలి. అలా కాకుండా ఎంకరేజ్ చేసి ఇంకా ఉచ్యం నీచం లేకుండా కాపరాలు తీసే విధంగా వాళ్ళు అలా ఇది ఉండారు, వీళ్ళు ఎలా ఉండారని ముగ్గురు మహిళలకి మరి ఆ ముఖ్యమంత్రి గారిది, పవన్ కళ్యాణ్ గారిది, మరి లేకపోతే లోకేష్ గారి తలకాయలు పెట్టి ఏ విధంగా అసభ్యంగా పోస్టులు చేశారు. మరి ఏ పాపం పుణ్యం తెలియకుండా పాపం మొన్న తిరుపతి వచ్చిన ఇదికి పవన్ కళ్యాణ్ కూతుర్ల మీద ఏ విధంగా ట్రోల్ చేశారు. నన్ను అడిగితే ఇవాళ వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ అవడానికి ముఖ్య కారణం అయితే పవన్ కళ్యాణ్ అని మేము అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి ముందు మేము హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నాం. విలువలు, విశ్వసనీయత అని చెప్పేసి తెలుగుదేశం ఏది చేస్తే ఎట్లా వచ్చిద్దో అని చెప్పేసి కార్యకర్తలను కూడా నీరుగార్చే పరిస్థితుల్లో చేస్తే, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పూనుకొని మరి నాకు హోంశాఖ ఇస్తే నేను ఎట్లా చేస్తాను అన్నప్పుడు కాస్తో కూస్తో పుంజుకొని ఒక్కొక్కరికి వడ్డించడం మొదలుపెట్టారు. మరి పవన్ కళ్యాణ్ కూతుళ్ళు ఏం చేశారు? ఈ రాజకీయాలతో వాళ్ళకి సంబంధం లేదుగా, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళతోటి మీకు సంబంధం లేదుగా. మీరు ఒక్కొక్కళ్ళ ఘన చరిత్రలో మరి ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ దగ్గర నుంచి మరి ద్వారంపూడి చంద్రశేఖర్ దగ్గర నుంచి రకరకాలుగా మీ చరిత్రలో ఒక్కొక్కటికి ఇవాళ రివీల్ అవుతూ ఉంటే మీరేమో పతివ్రతలు అనమాట. మీరు పతివ్రతల్లాగా మీరు ఉండారు. మరి ఎదటోళ్ళ మీద వాళ్ళకు లేకపోయినా సంబంధాలు అంటగట్టడము, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకి ఎందుకు లేని ఊరుకోలేదుగా. మరి అది ఆ రకంగా చేసి ఎవరినాళ్ళని ట్రోల్ చేసి ఎదుటి మనిషికి మనోభావాలను కించపరిచి, ఆ కించపరిచిన దాని మీద నీ పార్టీ పునాదులు లేపుకోవాలని చూస్తున్నావు. నీ పార్టీ పూర్తిగా శిథిలావస్థకు చేరటానికి నీకు నువ్వే అంకురార్పణ చేసుకున్నావు. శిథిలం అయిపోవటానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు 40% ఓటింగ్ ఉంది మాకని చెప్పి విర్రవీగావు. ఆ 40% ఓటింగ్ కోసమైనా సరే నువ్వు ఇవాళ అసెంబ్లీలోకి వచ్చి నువ్వు పోరాడితే బాగుండేది. మేము కూడా అనుకునే వాళ్ళం ప్రతిపక్షం ఉంటే బాగుంటుంది. మనకి ఏదైనా కొంచెం అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రతిపక్షం గళమెత్తితే మరి వాళ్ళు పాలకపక్షం పనిచేస్తుందని మేము ఎప్పుడు అనుకునేవాళ్ళం. ఆ ప్రతిపక్ష హోదా నాకు హోదా ఇవ్వాలి, 11 సీట్లకే నేను హోదా ఇవ్వాలి నాకని చెప్పి మాట్లాడావు. మరి ఇంతకు ముందు రోజుల్లో 23 సీట్లు ఉంటే కొన్ని సీట్లు తీసేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను. నీ వీడియో క్లిప్పింగ్లన్నీ వేసి చూస్తుంటే ఇదే సామెత చెబుతారు, ప్రతివత పరమాన్నం వండితే తెల్లార్లు సల్లారలేదంట. ఆ కబుర్లు చెబుతున్నావు అనమాట. నువ్వు చేస్తేనేమో సంసారం, ఎదటోళ్ళు చేస్తే వ్యభిచారము. ఏ రకంగా పోస్టులు
మనోభావాలను కించపరిచే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కించపరిస్తే ఆయన డౌన్ అయిపోతాడని అనుకున్నావు. చంద్రబాబు గారు ఏ కేసులు ఏది చేయటం లేక అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో ఉంచితే ఆయన పార్టీ పతనం అయిపోయింది అనుకున్నావు. ఆ పార్టీ అనేది మరి ఆ అఖండమైన మెజారిటీతో 91% సీట్లు సంపాదించడానికి నువ్వే చేసావు అనమాట. ఎప్పుడైతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసావో అది నీ పతనానికి నాంది అయిపోయింది. అప్పటి నుంచి స్తబ్దుగా ఉండ జనానికి కూడా మరి ఈ రకంగా అయితే మాట్లాడటానికి ఒక అవకాశం వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, నేను అసెంబ్లీకి వెళ్తే ర్యాగింగ్ చేస్తారని చెప్పేసి మాట్లాడడం కానీ, అలాగే ఈరోజు వాక్ స్వాతంత్రం లేకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న కార్యకర్తల్ని అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం కానీ, చీకటి రోజులు చీకటి పాలన సాగుతుందని చెప్పేసి ఆయన అంటాం కానీ ఎలా చూస్తారు అసలు? చీకటి రోజులు అంటే చీకటి రోజులు ప్రజలకు కాదు, ప్రజలకు అనేది వెలుగు వచ్చింది. చీకటి రోజులు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఎందుకంటావా, ఇప్పుడు నేను కనుక వెళ్తే ర్యాగింగ్ చేస్తారంటే మేము ఇవాళ ఒక పని చేస్తున్నాం, ఒక డెవలప్మెంట్కి పోలవరం ప్రాజెక్టుకి నిధులు తెచ్చాము, ఆ నిధులు ఇంత క్రితం నువ్వెన్ని తెచ్చావని చెప్పి ఒకదానికొకటి వేరియేషన్ చేసి మాట్లాడితే దానికి సమాధానం చెప్పడానికి నీ దగ్గర సమాధానాలు లేవు. దాన్నే ర్యాగింగ్ అనుకుంటున్నావు నువ్వు. అట్లా కాకుండా నేను ఇది నిధులు తెచ్చాను, నా హాయంలో ఇంత పూర్తయింది ఇంత అని చెప్పి ఒక డేటా చూపించితే కనుక అదేం ఉండదు. నీ ఉలుకు నువ్వే బయట వేసుకుంటున్నావు. నేను చేసిన తప్పులన్నీ అక్కడికి పోతే మరి మీడియా మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చూస్తుంది, నేను చేసిన పాలన ఎంత చీకటి రోజులుగా ఉండయో చూస్తారని చెప్పేసి నీకు నువ్వు అభూత కల్పన చేసుకొని నువ్వు రావటమే. కానీ పోయినసారి నువ్వు అసెంబ్లీకి వచ్చినప్పుడు నిన్ను రాచమర్యాదలతో నిన్ను ఏదో గేటుకు తీసుకెళ్లాలంటే కాదు ఈ గేటుకే తీసుకురండి, ప్రతిపక్ష నాయకుడిని అవమానించొద్దని చెప్పిన ఘనత చంద్రబాబు గారిది. అట్లా విలువలు విశ్వసనీయత గురించి చెప్పే హక్కు ఆయనకైతే మాత్రమే ఉంది, నీకేమాత్రం లేదు. నువ్వు చేసిన తప్పులన్నీ బయటపడతాయి. ఇప్పుడు అందరూ ఏకమయ్యారు, ఇది చీకటి పాలనగా ఉందని అనుకుంటున్నావు. చీకటి పాలన జగన్మోహన్ రెడ్డికి మాత్రమే. ప్రజల్లో కూడా ఎప్పుడైతే వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళలో పోస్టులు పెట్టిన వాళ్ళు కానీ వీళ్ళు చేసిన అరాచకాలను కానీ ఎవరైనా సరే వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నా రెవల్యూషన్ వచ్చిద్దేమో, ప్రజల్లో ఏదన్నా గిల్లి మరి వాళ్ళ ద్వారా నేను ఏదన్నా ఇచ్చేద్దామంటే ప్రజలు ఎక్కడికక్కడ స్తబ్దుగా ఉండిపోయారు. మరి ఇంతకుముందు ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగుంది, మరి ఎప్పటికప్పుడు 6 నెలలు కాకసరికే నువ్వు ఆ హామీ ఇవ్వలేదు, సూపర్ 6లు అమలుపరచలేదని చెప్పేసి ఈ ప్రభుత్వం మీద బురదలతానికి ప్రయత్నించావు. నువ్వు ఎన్ని అమలు చేశావో ఏ వద్దు, కామన్ పీపుల్ తోటి డిబేట్కు రా. దాని ప్రకారం నువ్వు ఎన్నాళ్ళకి మరి 3000 పెన్షన్ చేస్తానన్నప్పుడు అన్నది ఎన్నాళ్ళకి చేశావు, మరి మద్యపాన నిషేధం అనేది ఎంత మాత్రం చేశావో ఇవన్నీ కూడా మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉండాము. అమరావతి మీద ముందు నీ స్టాండ్ ఏంటి, గెలిచినాక నీ స్టాండ్ ఏంటి, మరి అమరావతి మీద ఏ రకమైన విషయం చిమ్మామో ఇవన్నీ మేము చూస్తానే ఉంటాము. మా కామన్గా కనీసం జెంట్స్తో కూడా అక్కర్లా, లేడీస్తో మాత్రం వచ్చినా సరిపోద్ది. అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చేసింది కుటుంబ ప్రభుత్వం మీద అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన మనసులో వచ్చి ఉంటుంది, ప్రజల్లో అయ్యి ఉండదు. ప్రజలు ఇప్పుడుకి బాగానే ఉన్నారు, బాగా చేస్తుంది, ఇది మంచి ప్రభుత్వం అనిపించుకోవడానికి సూపర్ 6 పథకాల్లో గ్యాస్ పథకం ఒకటి అమలు చేశారు, పెన్షన్ పథకం ఒకటి అమలు చేశారు, మరి క్వాలిటీ గల మద్యాన్ని తీసుకొచ్చి టెండర్ పద్ధతి ద్వారా రాష్ట్రానికి ఎంత ఆదాయం చేకూర్చారో అంత ఆదాయం చేకూర్చారు. ఇట్లా రకరకాలుగా వీళ్ళు చేసిన పనులని చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో మీరు చేసిన పనులు సిద్ధంగా ఉంటే ఏమి లేదు, ఏదన్నా మాట్లాడంగానే వితండవాదంతో మొదలైంది అనమాట. ఆ పార్టీ యొక్క స్టాండే వితండవాదం. దాన్ని మన సబ్జెక్టుతో మాట్లాడనమాట. ఏదో తిమ్మిని చేసి పాపం ఏదన్నా జరగంగానే ఇప్పుడు ప్రస్తుతానికి పేరు నాని అని అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు చేయడానికి వస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. ఇవాళ వర్రా రవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేస్తే మరి మేము ఊరుకోము, మరి అతనికి ఏదైనా జరిగితే ఊరుకోము చేయమని అన్నారు. వర్రా రవీంద్ర రెడ్డి మాత్రం రఘురామకృష్ణరాజు గారు చేయలేదా? ఆ రోజు ఆయన తీసుకొచ్చి ఇది లేకపోయినా కూడా ఆయన తీసుకొచ్చి కొట్టి ఆయన కాళ్ళకు వాతలు చూయించాడు. వెళ్తానే కాళ్ళకు వాతలు చూయించాడు. మరి రిపోర్టుల్లో వచ్చింది. మరి రవీంద్రారెడ్డి వాతలు కానీ ఇవన్నీ ఏం చూయించకుండా ఊరకు ఒక మాట అంటే సరిపోయింది అనుకున్నారా? దాన్ని పట్టుకొని మీరు సాక్షి మీడియా మోగిస్తే సరిపోయింది అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి అవకాశం లేదు. ప్రజలను ఒక్కసారి మోసం చేయగలరు కానీ పదే మోసం అయితే చేయలేరు. అది మాత్రం ప్రజలు బాగా గమనించారు. ఇప్పుడే కాదు, ఈసారి నెక్స్ట్ ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం రావటానికి కూటమి ప్రభుత్వంలో ఆధ్వర్యంలో మళ్ళీ కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవడానికి సిద్ధంగా అయితే ఉందని మేము పూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఇవాళ అమరావతికి నిధులు ఇవ్వడానికి వచ్చినప్పుడు మేము 2 సార్లు వరల్డ్ బ్యాంక్ మీటింగ్లో అటెండ్ అయినప్పుడు గత ప్రభుత్వంలో మీరు ఏమేం చేశారో కూడా ఇట్లా నీళ్ల ముంపు మరి ఎడారి శ్మశానం అని మీరు రకరకాలుగా మాట్లాడిన దానికి కూడా ఒక ఇచ్చేసి ఇప్పుడు నీళ్లు అనేది ఎక్కడా కూడా అమరావతిలో రాజధానిలో నీళ్ల నిల్వ అనేది ఉండకూడదు, వరద ముంపు ప్రాంతంతో లేకుండా
ముందు ఆ పనులు చేయమంటే దానికి నెల రోజుల్లో పనులు ప్రారంభించడానికి సిద్ధపడి ఇప్పుడు ల్యాండ్ సర్వే చేస్తున్నారు. మరి అదేవిధంగా నిన్న 16,000 కోట్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధపడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదంతో వరల్డ్ బ్యాంక్ 8,000 కోట్లు, మరి ఆ ఏషియన్ బ్యాంక్ 8,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడింది. మరి అదేవిధంగా హడ్కో ద్వారా నిధులు కానీ లేకపోతే జర్మన్ బ్యాంక్ ద్వారా నిధులు కానీ మరి ఇవాళ వచ్చే పారిశ్రామికవేత్తలను చూస్తున్నాం. అంబానీ గారు ఇవాళ ఏదైతే వచ్చి నేను ఇక్కడ అమరావతిలో కొన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మీటింగ్లు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. దాన్ని బట్టి కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో పోవటానికి ముందుందని చెప్పి దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందకూడదు, చెయ్యి చాచే ఆలోచనలో ఉండాలి కానీ చెయ్యి పెట్టే ఆలోచనలో ఉండకూడదని ఒక ఆకాంక్షతోటి ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసి భ్రష్టు పట్టించావు. దాన్ని బాగు చేయడానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.